హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి స్పెషల్గా నేనైతే ఇంట్లో బెల్లం గవ్వలు చేశాను. రెసిపీ ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం అయితే ఇక్కడ నేను 2 జగ్గుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఎక్కువగా చేసుకోవాలనుకునేటప్పుడు ఇలా జగ్గులతో కొలుచుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 2 జగ్గుల వరకు మైదా పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదేనండి ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ ఎంత సన్నగా ఉన్నా సరే ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా చేయడం వలన గవ్వల పైన ఈ నూక అనేది కనిపించకుండా పిండిలో అయితే కలిసిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ గోధుమ నూకను తీసుకొచ్చి ఈ మైదా పిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్స్తుంది అనమాట. తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీంట్లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. తర్వాత మీరు పిండి కన్సిస్టెన్సీ బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి ఈ పిండిలో నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది మనం తీసుకొని ఇలా ఉండలా చుడితే మనకి పిండి ఉండలా అవ్వాలి. అప్పుడే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు అర్థం. ఇలా మీకు కలపడానికి ఒక చేతితో వీలు కుదరకపోతే ఇలా 2 చేతులతో ఇలా కలపడం వలన పిండి అనేది ఎక్కడైనా నెయ్యి ముద్దలు ఉన్నా సరే మంచిగా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఇలా ఉండ చుట్టిన తర్వాత ముక్కలు ఇరిపితే ముక్కల్లా విరిగింది. అదే మీకు పిండిలా ఉందనుకోండి ఇంకా నెయ్యి పడుతుందని అర్థం. ఇంకో 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు నీళ్ళు కూడా ఎన్ని పట్టాయి అనేది నేను చెప్తాను. నేను ఏ జగ్గుతో అయితే పిండిని కొలుచుకున్నానో అదే జగ్గుతో నాకు ఒక పావు తక్కువ జగ్గుడు నీళ్ళైతే పట్టాయండి. మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం చూసారా చపాతీ ముద్దలా ఇలా వేళ్ళతో అంటే స్మూత్గా వెళ్ళాలి వేననేది. అలా ఉంటే మనకి ఈ గవ్వల ముద్ద అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నూక వేసాం కదా మనం, గోధుమ నూక, అది అనేది బాగా నానుద్దనమాట. ఇలా వేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా ఇది మనకి సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. నూక నానడం వల్ల సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ ముద్దలో నుంచి చిన్న ఉండలను తీసుకొని ఇలా బాల్స్లా చుట్టుకోవాలన్నమాట. మీరు దీన్ని కరెక్ట్గా చుట్టాలని ఏం లేదండి. ఎలా చుట్టుకున్నా రౌండ్గా వస్తే చాలు, పగుళ్ళున్నా పర్లేదు. ఇప్పుడు ఇలా చెక్కల గవ్వను తీసుకొని దీనికి కొద్దిగా నూనెని అప్లై చేసి దాని తర్వాత ఇలా ఆ ఉండని పెట్టి బొటని వేలుతో గట్టిగా ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోద్దండి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, కానీ కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు ఈ గవ్వల్ని. చూసారా ఎంత బాగా వచ్చిందో షేపు. మీ దగ్గర ఇలాంటి గవ్వల పీట లేకపోయినా సరే ఇలాంటి గరిటెకైనా తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుందండి. అంత గట్టిగా ప్రెస్ చేసి తీయలేము. అలా అని పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తుంది, కానీ కొంచెం టైం ప్రాసెస్ అనమాట. ఇలా నేను కొన్ని గవ్వలను అయితే చేసి పెట్టుకున్నానండి. ఇవి చేసేటప్పుడే నేను గ్యాస్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు, గ్యాస్ హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి. సిమ్లో పెట్టి ఈ గవ్వలను అనేది వేసుకోవాలి. వేసి సిమ్లో ఉంచితే అవి వాటంతట అవే పైకి తేలుతాయండి. అప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వల్ని బాగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుకుంటూ. మనం హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి. చూసారా, ఈ కలర్లోకి గవ్వలు వచ్చిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. గవ్వలు అనేవి మనం మైదా పిండితో చేసాం కనుక ఈ కలర్ వస్తే చాలండి. అదే మీరు గోధుమ పిండితో చేసినట్టయితే ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి. గోధుమ పిండి అయితే ఆటోమేటిక్గా కలర్ వస్తుంది, మైదా పిండి కనుక ఈ కలర్ వచ్చాక తీసేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి గవ్వలు అనేవి. ఇలా వస్తే మీకు గవ్వలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి, గవ్వల్ని తుంచి చూపిస్తాను కూడా. మీకు ఇంకొక విషయం ఏంటంటే చూసారా ఇక్కడ గవ్వలు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో ఆ సౌండ్ తెలుస్తుంది కదా. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇలా వస్తే మీకు గవ్వలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇక్కడ తుంచితే క్రిస్పీగా విరుగుతున్నాయి, అలాగే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని గవ్వల్ని అలాగే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఈ బెల్లం పాకం కోసం నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నానో అదే కప్పుతో ఒకటి నిండుగా తీసుకోగా ఇంకొక పావంతు తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం ఎందుకు అంటే 2 కప్పుల మైదా పిండికి.
అదే ఆ పావు కప్పు ఎందుకంటే నూక వేసుకున్నాం కదా, ఆ నూకకి మొత్తంగా 1.25 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇది కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో చెత్త ఉంటుంది కదా, ఇసుక ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. మీ బెల్లం కొంచెం నీట్గా ఉంటే వడకట్టాల్సిన పని అయితే లేదు. చూసారా ఈ బెల్లంలో ఎంత ఇసుక వచ్చిందో. ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పాకాన్ని తీసుకొచ్చి ఆ బెల్లాన్ని తీసుకొచ్చి స్టవ్ పైన పెట్టేసి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, ఇలా తీగ పాకం రావాలండి. ఇంకా మీకు గవ్వల పైన బెల్లం పాకం అనేది థిక్గా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ముద్రపాకం తీసుకోవచ్చు, ఇంకో 10 మినిట్స్ ఉంచి. ఇప్పుడు ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేపుకున్నాం కదా గవ్వలన్నిటిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గవ్వలు ఈ బెల్లం పాకం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. లేదు అనుకుంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, పాకం అనేది కిందుండిపోయి గవ్వలు అనేవి పైకి తేలిపోతాయి. అప్పుడు ఈ పాకం అనేది గవ్వలకి పట్టదనమాట. అందుకని ఇలా స్టిఫ్ పీక్స్ అంటే ఇలా స్టిఫ్గా మనకి వచ్చేంత వరకు బెల్లం పాకాన్ని గవ్వల్ని కలుపుతూనే ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఒక్కరే చేస్తున్నట్టయితే ఒక చిన్న ట్రిక్ అండి. మీరు బ్యాచెస్గా చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక వాయి ఏగుతూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ పీటకెట్టి ఈ గవ్వల్ని రెడీ చేసుకుంటూ ఉండండి. ఒకేసారి చేసి పెట్టేస్తే పిండి అనేది ఎండిపోయి అంత బాగోదనమాట. మనకి ఎవరైనా చేయడానికి ఉన్నారనుకోండి, వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం వేపేసి పాకం చేస్తూ ఉంటాం. కానీ ఒక్కరమే ఉండేటప్పుడు కొద్దిగా చేసుకుంటాం బెస్ట్. నేనైతే అలానే చేసుకున్నానండి. మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పాను. అలానే గవ్వలు అయితే చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.